మొత్తం భుజాల మీదనే బాధ్యత ఉన్నది. ఎన్నికలు జరిపించడం ఏడాదిన్నర అయిపోయింది, ఇప్పటి వరకు చేయలేదు. దీని మీద మీరు మీ పార్టీ స్టాండ్ ఏంటండి భీమరావు నాయక్ గారు? ఓకే, భీమరావు నాయక్ గారు ఏదైతే ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్ డీలే అవుతుందని చెప్తా ఉన్నారో దానికి రాష్ట్ర ప్రభుత్వం ముందులా 2 సవాళ్ళు ఉన్నది. ఎందుకంటే ఒకటేమో బీసీ రిజర్వేషన్ ఒకటి ఉన్నది, దాంతో పాటు ఎస్సీ వర్గీకరణ అన్నట్టు కేంద్ర ప్రభుత్వమే బలవంతంగానే కాకుండా అది ఎక్కడ తేరవలసిన పంచాయతీ సుప్రీంకోర్టులో 84 నుంచి ఉన్నటువంటి కేసుని రాష్ట్రం అమలు చేయాలని మన రాష్ట్రాన్ని పంపింది. కాబట్టి నేను అక్కడ అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము కావాలని ఈ విషయంలో రాజకీయ జోక్యాలను రాజకీయంగా ఉన్నటువంటి పార్టీల మీద భుజాలను రుద్దుతా ఉన్నది. వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా రాష్ట్రాలకు పంపుతా ఉన్నది. ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు రామరెడ్డి సార్ చెప్పినట్టు 84 నుంచి సుప్రీంకోర్టులో కేసు ఉన్నది. నిజంగా అక్కడ ఉంటే పార్లమెంట్ లో చట్టం చేయాలి. ఇక్కడ ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత మన పార్లమెంట్ లో చట్టం చేయకపోతే అది రిజర్వేషన్ నిలబడుతుందా సార్? సో ఇటువంటి టెక్నికల్ సమస్యలు సుప్రీంకోర్టులో కేసు ఉన్నది, అది తెలుసుకోండి ఒకసారి. ఆ కేసులు వినాలి సార్, ఎందుకు ఇప్పుడు కూడా ఇంతకు ముందే మనం చాలా క్లియర్ గా అన్నామంటే మన శంకర్ గారు చెప్పినట్టు, రామ్మోహన్ గారు చెప్పినట్టు కేవలం గ్రామ పంచాయతీలకు సంబంధించి పార్టీలకు అతీతంగా ఒక గ్రామ సర్పంచ్ పనిచేస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఈ పార్టీలకు అతీతంగానే వర్క్ చేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు మనం ఒక్కసారి మనం మన మిత్రం సమ్మయ్య గారి దగ్గరికి వెళ్దాం. సమ్మయ్య గారు, ఈ విషయంపై మీరేమంటారు? సమ్మయ్య గారు, పార్టీలకు సంబంధించిన ప్రభుత్వం తప్పకుండా ఎలక్షన్ పెట్టాలనే ఆలోచనలు ఉన్నాయి సార్, ఉన్నది. అక్కడ ఏడ కూడా ఏదో రాజకీయంగా ఆలోచన చేయడం కాదు. ఇవాళ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీ కులగణన చేయాలి, ఎవరి జనాభా ఎంత వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్ ఇవ్వాలి, ఉద్యోగాలలో కానీ పదవులలో కానీ అని చెప్పని పూర్తిస్థాయిలో వాళ్ళు గట్టి నమ్మకంతో చేస్తున్న సందర్భంలో ఎక్కడైతే మైనస్ అవుతుందో, ఎక్కడైతే ఈ బీసీ గణన చేస్తే బీజేపీ ప్రభుత్వం రేపు దేశం మొత్తం చేయాల్సి వస్తుందని చెప్పని ఆ భయంతోనే వాళ్ళు చేయకపోవచ్చు అనే అది చెప్పకుండా శంకర్ అని చెప్పని ఆయన చెప్పాడు. తప్పకుండా ఎలక్షన్ గ్రామ పంచాయతీ మళ్ళా డిబేట్ మొత్తం కంప్లీట్ గా డైవర్ట్ అయిపోతుంది టోటల్ గా. గతంలోనే మనం చాలా క్లియర్ గా ఈ స్టార్టింగ్ లోనే చెప్పాము, పార్టీలకు అతీతంగా కేవలం గ్రామ పంచాయతీలకు గ్రామస్తులకు ఏదైతే మనం సర్వత్రా న్యాయం చేయడానికి ప్రయత్నం చేయడంలో భాగంగానే అక్కడ ఎన్నికలు నిర్వహించాలి అనే మనం ఒక మంచి దృక్పథంతోనే ఈ డిబేట్ పెట్టాం. కానీ అది శంకర్ గారు కావాలని డిబేట్ చేస్తున్నారు సార్, ఆయన ఏదో రాజకీయంగా దురుద్దేశంతో మాట్లాడుతున్నాడు సార్. ఆయన శంకర్ గారు సార్, అగైన్ ఐఎమ్ సేయింగ్ టు దట్, ఆయన శంకర్ గారు సార్, ఆయన ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్, ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్, హి ఇస్ ఎ బీజేపీ. అన్నా కరెక్ట్ గా తర్వాత 4 సైడ్స్ వాళ్ళు మంచి ప్రోగ్రాం పెట్టి ఈ ప్రోగ్రాం ద్వారా గ్రామ పంచాయతీలో సమస్యలు ఏర్పడతా ఉన్నాయి, ఇబ్బంది అవుతా ఉంది. దీనికి సంబంధించి పెట్టిండ్రు. నేనేమంటున్నా అంటే ఎలక్షన్ ఆగడానికి కారణం 42% రిజర్వేషన్ సంబంధించి బీసీ బిడ్డలకు, ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఈ పరంగానే ఎలక్షన్ ఆగడం జరిగింది. ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. స్పెషల్ ఆఫీసర్ల ద్వారా కలెక్టర్లని అధికారాలు ఇస్తూ పరిపాలన ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నారు. రేపు ఇదే ప్యానల్ తోని ఇదే విషయంపై రేపు మీరు పార్టీలకు సంబంధించిన మనం మాట్లాడుకుందాం. ఈ రోజు కేవలం గ్రామాల అభివృద్ధి గురించే మనం మాట్లాడాం కాబట్టి కంక్లూడ్ గా శంకర్ గారు, మూసీ శంకర్ గారు, మీరు ఒక్కటే నిమిషం అండి, మీ దగ్గర ఉన్నది, కంక్లూడ్ చేయండి సార్ డిబేట్ ను. ఇంకొకటి సార్, అది నేను శ్రీనివాస్ గారు, ఎర్రగొల్ల శ్రీనివాస్ గారు, తప్పకుండా రేపు మిమ్మల్ని డిబేట్ లో తీసుకొని ఈ విషయంపై మాట్లాడదాం సార్. హలో అన్నా, ఇది ఒకటన్నా స్థానిక సర్పంచ్ల దాని విషయంలో అనేది మనం మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెము దీనికి
ఇలాంటి పరిష్కారం మనం తీసుకుంటే బాగుంటది. సర్పంచులకు ఏ విధంగా గ్రామాలను అనేది అభివృద్ధి పదంలో నడుస్తుంది. నేరుగా ఏది ఉన్నా కానీ గ్రామ పంచాయతీలకు ఏ విధంగా మనకు నిధులు సమకూర్చాలి. ఎందుకంటే గ్రామాలు మంచిగా ఉంటేనే రాష్ట్రం బాగుంటది, రాష్ట్రం బాగుంటేనే కేంద్రం బాగుంటది అన్న. ఇది ఒక సూత్రం, ఇది ఫార్ములా. కాబట్టి ఇది మనము వేరే పార్టీలదన అనేది కాకుండా మనం ఒకటే చేద్దామన్నా. మళ్ళా జమీల్ అన్న తమరికి కూడా ఒక రిక్వెస్ట్, దీని మీద సమయం తీసుకొని పూర్తి స్థాయిలోనన్నా ఇప్పుడు చాలా మంది ఆత్మహత్యల పాలయ్యారు. రేపు సార్ ఇదే అంశంపై గ్రామాలకు సంబంధించిన గ్రామ సర్పంచుల ఆత్మహత్యలు, ఏ పార్టీ ఎంత నిర్వీర్యం చేసింది గ్రామ పంచాయతీలను, ఆ విషయంపై రేపు మరోసారి చర్చ ఉన్నది. కాబట్టి పనులు చేసిన సర్పంచులకు జీతాలు, పనులు చేసిన సర్పంచులకు ఇప్పటికి ఇంకా రాలేదు, బిల్లులు రాలేదు. గత ప్రభుత్వాలు తప్పు చేసింది. సర్పంచులను నిర్వీర్యం చేసి ఆ బిల్లు రిలీజ్ చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వాలే జరిగిందన్న. రేపు ఈ విషయంపై అన్న సమ్మన్న ఒక్క విషయం అన్న, రాష్ట్ర బిఆర్ఎస్ ప్రభుత్వమే అప్పుడు సర్పంచులను ఎగదోసి మీరు ఈ పనులన్నీ చేపించేసేసేయండి, కష్టాల దగ్గర ఈ పనులు చేయండి, మీరు ఇక్కడ ఈ పనులు చేయండి అని మొత్తం ట్రాక్టర్లు తీసుకోండి, మీరు ఇవన్నీ తీసుకోండి అని చెప్పి అన్ని చెప్పిందన్న. అది వాస్తవం, అది మేము అదే అడుగుతున్నాం సర్పంచులను. సమయం అయిపోయింది కాబట్టి రేపు ఇదే కార్యక్రమం ఇదే సమయానికి 12 గంటల నుంచి 1 గంట వరకు రేపు ఆత్మహత్యలు, నిధులు సంబంధించిన ఎలా నిర్వీర్యం చేయబడ్డదో ఆ విషయం మనం ఒకసారి చర్చ పెడదాం. ప్రస్తుతం ఏదైతే కేవలం గ్రామ పంచాయతీలలో ఎన్నికలు ఎందుకు, గ్రామ పాలన ఎందుకు గాలికి వదిలిపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అనే విషయంపైనే మనం చర్చ కొనసాగించాం. కాకపోతే కొన్ని విషయాల్లో డైవర్షన్స్ వచ్చాయి కాబట్టి దానికి సంబంధించిన రేపు మరొకసారి క్లారిటీగా ఇదే ప్యానల్ రేపు కూడా వాళ్ళని తీసుకొచ్చి మరొకసారి